జనుడా, మన యొద్దకు వస్తున్నటువంటి పాస్టర్ గారు చాలా భక్తిపరుడు. కాబట్టి అలాంటి భక్తి కలిగినటువంటి దైవజనుడు మన యొద్ద ఉండడం మనకి ఆశీర్వాదం. కాబట్టి ఆయన ఇటు వచ్చినప్పుడల్లా మనం ఆయనకి గోడ మీద, మన మేడగది గోడ మీద పైన మేడగదిలో ఒక చిన్న గది కట్టిందాం. అతని కోసం ఒక మంచము, బల్ల, పీట, దీపస్తంభాన్ని పెడదాం. అతడు మన యొద్దకు వచ్చినప్పుడల్లా మన దగ్గర బస చేయాలి. ఎంత మంచి ఆలోచన ఆ తల్లిగారు కలిగి ఉందంటే, భక్తి కలిగిన ఒక దైవజనుని కనుగొని ఆ దైవజనుడు వారితో వారి గృహములో సేద తీర్చబడేలాగా ఒక చక్కటి ఏర్పాటు ఆమె చేస్తూ ఉంది. ఈ ఉపవాస కూటాలు దేవుని బిడ్డలారా, మనలను మనము సరిచేసుకుని శుద్ధీకరించుకునే కూటాలు. ఆమేన్ చెప్పండి. మనలో మనం ఏం చేసుకుని, నినివే పట్టణ ప్రజలతో ప్రభు అన్నాడు, ఇదిగో నినివే పట్టణ ప్రజలారా, నినివే పట్టణ ప్రజలకు దుర్గతి కలుగుతుంది, వారికి నాశనం తటస్థిస్తుంది. నేను వారిని నాశనం చేయాలనుకుంటున్నాను, ఎందుకంటే వారు చేసినటువంటి దోషాలు నా ఎదుట నాకు చాలా బాధని కలిగించాయి అంటాడు. అలాగన్నప్పుడు యోనా ప్రవక్త గారిని పిలిచి నినివే మహాపురానికి పోయి ఆ పట్టణములో ఉన్న ప్రజలందరికీ నువ్వేం చెప్పాలంటే, ఇక ఈ పట్టణానికి మరి నాశనం రాబోతా ఉందంట, ప్రభువు నాకు చెప్పమని చెప్పాడు, కాబట్టి మీరందరూ మారు మనసు పొందండి అని ఒక ప్రకటన చేసిరా అని యోనాతో పంపితే, యోనా తాను చెప్పినట్టుగానే దేవుని బిడ్డలారా, వాళ్ళందరూ యోనా ప్రకటన విన్న తర్వాత 3 దినాలు ప్రయాణం చేసి సువార్తను ప్రకటిస్తే, యోనా చెప్పిన మాటలు నినివే పట్టణాన్ని ప్రభావితం చేసేసాయట. దేవునికి స్తోత్రం. రాజు మొదలుకొని చిన్న పెద్ద మొదలుకొని అందరూ ఉపవాసాలుండి, ప్రభువా మేము పాపం చేశాం, మేము దోషం చేశాం, నేను నిన్ను బాధ పెట్టాం, నిన్ను దుఃఖపెట్టాం, దయచేసి మమ్మలను క్షమించండి ప్రభువా అని 3 దినాలు అన్నపానములు మానేసి దేవుని బిడ్డలారా గోనె పట్ట కట్టుకుని ఏడవడం ప్రారంభించారు. వారు చేసిన ఉపవాసము పరలోకమందున్న దేవుని హృదయాన్ని కదిలించేసిందంట. అసలు నీ ఉపవాసం దేవుని హృదయాన్ని కదిలించగలిగేలా ఉందా? ఈ శుద్ధీకరణ కూడికలు, ఈ ఉపవాస కూడికలు ఎందుకంటే, మనము ఎక్కడ పడిపోయామో, ఎక్కడ నాశనం అయిపోయామో, ఎక్కడ మన జీవితాలు దేవునికి దూరం అయిపోయాయో వాటిని కనిపెట్టి ఒప్పుకుని విడిచిపెట్టే కూడికలే ఉపవాస కూటాలు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేను కూడా కొన్ని రోజులు ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో, ప్రభువా నేను ఇంకేమైనా చెయ్యాలా, ప్రభువా నేను ఇంకేమైనా చెయ్యాలా, నా జీవితం ద్వారా నువ్వు ఇంకేమైనా ప్రజలకు కనుపరచాలనుకుంటే, ఇంకా నేను నీ సన్నిధిలో ఎలా ఉండాలి, ఎలా మెసులుకోవాలి, ఇంకా నేను సరి చేసుకోవలసిన ఏమైనా ఉంటే నాతో చెప్పు ప్రభువా అని కొన్ని దినాలు మేము ఉపవాసం ఉండి ప్రార్థన చేశాం. దేవుని బిడ్డలారా, దేవుడు రానున్న దినాలలో నా జీవితంలో పరిచర్యలో జరిగే విషయాలు తెలియచేస్తూ, నేను ఎక్కడెక్కడ ఆయన్ని గాయపరిచానో అన్నీ నాకు చెప్పినప్పుడు వాటిని కన్నీటితో మరి దాచుకోకుండా ఒప్పుకుని చాలా దుఃఖపడి వాటిని ఎన్నడూ చేయకుండా తగు జాగ్రత్తలతో ఉపవాసం నుంచి బయటకు వచ్చాను. దేవునికి స్తోత్రం. నేను అలాగ శుద్ధీకరించుకుని సరిచేసుకుని బయటకు వచ్చాక దేవుడు ఒక విశేషమైన అభిషేకాన్ని ఇచ్చి వాడుకుంటా ఉన్నాడు. హల్లెలూయా. నేను అంటాను బిడ్డలారా, ఇంకా నీ కుటుంబంలో చాలా ఆశ్చర్యమైన కార్యాలు జరగకపోవడానికి, నీ జీవితంలో దేవుని స్వరం వినకపోవడానికి, నీతో దేవుడు మాట్లాడకపోవడానికి, నీకు దేవుడు విముఖుడైపోవడానికి
నువ్వు దేవునితో సరైన సత్సంబంధం కలిగి ఉండలేకపోవడానికి గల కారణం ఏంటంటే ఏదో ఒక అవిధేయత నీ జీవితంలో దేవునికి నీకు మధ్య అడ్డుగోడగా ఉందేమో ఒకసారి పరిశీలన చేసుకోవచ్చు కదా. చాలా మంచి నిర్ణయంతో దైవజనులు, అసలు దైవజనుల ఆలోచన ఏంటంటే సంఘం క్రీస్తు స్వారూప్యంలోనికి రావాలని పౌలు గారు అంటాడు. క్రీస్తు స్వారూప్యం యందు ఏర్పడే వరకు నేను ప్రసవేదన కలిగి ఉంటాను అంటాడు. ప్రతి మనుష్యుని సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలనని ప్రతి విధమైన జ్ఞానముతో మీకు బుద్ధి చెప్పుచు మేము మీకు పరిచర్య చేస్తున్నాం అంటాడు. దేవుని బిడ్డలారా, ఈ ఉపవాస కూటాలలో మనల్ని మనం సరిచేసుకోవాలి, మనల్ని మనం శుద్ధీకరించుకోవాలి. ఎక్కడ ఆయన్ను బాధ పెట్టామో, ఎక్కడ ఆయనను దుఃఖపరిచామో, ఎక్కడ ఆయన మనసును నొప్పించే పని చేశామో దాన్ని మనం చాలా జాగ్రత్తగా ప్రార్థనాపూర్వకంగా కనిపెట్టాలి. కొంతమంది దేవుని బిడ్డలారా, మేము చాలా పర్ఫెక్ట్గా ఉన్నాం, చాలా బాగున్నాం అనుకుంటారు. నువ్వు అనుకున్నంత బాగా ఏమీ లేవు. నువ్వు అనుకున్నంత బాగా ఏమీ లేవు. నీ లోపల చాలా దాగున్నాయి. మనం మనుషుల్ని భ్రమపట్టొచ్చు కానీ, మనుషుల ఎదుట మంచిగా మనం ఉండొచ్చు కానీ దేవుని ఎదుట మనం ఉండలేం. ఎందుకంటే దేవుని కన్నులంట లోకమందంతట సంచారం చేస్తాయట. ఆయనకి మరుగైనది ఏమీ ఉండదట. ఆయన దృష్టిలో దాగగలిగింది ఏమీ ఉండదట. ఎందుకంటే ఆకాశమైన సింహాసనం, భూమి ఆయన పాదపీఠం. ప్రతి నరుడను ఆయన పరిశీలనతో చూసే దేవుడు, పరిశీలన చేసేవాడు, పరీక్షించేవాడు, నీ హృదయాంతరేంద్రియాలను చూసేవాడు. నేను చెప్పనండి, నీకు ఊహ పుట్టక ముందే, తలంపు పుట్టక ముందే ఆయన ఎరిగినవాడు. స్తోత్రం చెప్పండి. 2 చేతులు పైకెత్తి చెప్పాలి. ఎక్కువసేపు ఏం చెప్పను, త్వరగా ముగించేస్తాను. మీరు నిద్ర అవ్వకూడదు. నేను ముగించాలంటే చిన్న మిల్క్ ఉంది అక్కడ, నాకు సహకరించారనుకో బే ముగించేస్తాను, లేదంటే ఇంక మీ ఇష్టం. సోదరులు నన్ను ఏమనరు. హల్లెలూయా. మీరు బేగ ఇంటికి వెళ్ళిపోవాలనుకుంటే చక్కగా అలా ఇలాగలగల అన్నారు, ఇంకా అయిపోయినట్టే కోట. దేవుని స్తోత్రం. ఆ చర్చిలో ఒక ఆవిడ ఉందండి. ఆవిడ అంటది ఎప్పుడూ నిద్ర వద్దే. అసలు ఆవిడ కూటం వచ్చేదే నిద్ర అవుతాకి. ఆ రోజున ఆరాధన చేత నేను వెళ్ళి ఆమె లేపాను. పెద్ద గొడవ పెట్టేసిందండి. ఎందుకు పెట్టిందంటే, యేసుప్రభు నా పక్కనే నుంచి ఉన్నాడో, దేవదూతలన్నీ నా ముందున్నాయి, నాకు వచ్చిన దర్శనాలు నీ వల్ల ఆగిపోయినాయి అంట. ఎంత దుర్మార్గుడు పాస్టర్ గారో తెలుసా అంటుంది. నేనన్నా నీ అమ్మ అంటే, నాకు దేవదూత లేదు చెప్పబోని, ఆ స్వరం అంతా వెనక్కి వెళ్ళిపోయింది, దర్శనాలు వెనక్కి వెళ్ళిపోయి. ఫోన్లే అమ్మ, నేను ఇన్ని సంవత్సరాలు సేవ చేస్తాను, దేవుడు ఒకసారి కూడా డైరెక్ట్ కనపడి మాట్లాడలేదు, నీకు కనపడుతున్నాడంటే మరి నువ్వు నాకంటే మహాపరిశుద్ధురాలు తల్లి అని చెప్పి నేను ఆ రోజు నుంచి ఆవిడేమి డిస్టర్బ్ చేయడం మానేశాను. దేవునికి స్తోత్రం. బాగా చెప్పాలి. నేను అంటాను, ఈ శుద్ధీకరణ కూడికల్లో, ఈ ఉపవాస కూటాల్లో మనల్ని మనం శుద్ధీకరించుకోవాలి. నీ హృదయంలో నీ హృదయం, నేను చెప్తున్నాను బిడ్డలారా, చాలామంది మీ హృదయము దేవునికి దూరంగా ఉంది. ప్రార్థన అంటే చేస్తున్నావు, వాక్యం అంటే చదువుతున్నా, కానీ నీ లోపల ఫలభరితమైన ఆత్మీయ జీవితం నీకు లేదు. దేవునికి నచ్చినటువంటి గుణగణాలు నీ జీవితంలో కనబడడం తక్కువైపోయాయి. దేవుడు సంతోషపడేలాగా నీ ఆత్మీయత లేదు. దేవుడు నిన్ను చూసి ఎవరికైనా సాక్ష్యం చెప్పేటట్టుగా, యోబు జీవితంలో ఎట్లాగైతే యోబు సాక్ష్యం చెప్పాడో అపవాదికి, అబీమెలెకు కొరకు అబీమెలెకు దగ్గర అబ్రహాము కొరకు ఎలా సాక్ష్యం చెప్పాడో, నీ కొరకు దేవుడు సాక్ష్యం చెప్పలేనంత స్థాయిలో ఆ విధమైన భక్తి నీకు ఉందేమో ఒకసారి ఆలోచన చేసుకోవచ్చు కదా. ఈరోజు రేపు ఫుల్గా ఫాస్టింగ్ ఉండి ఏదైనా తాగి ప్రభు సన్నిధిలో గడపొచ్చు కదా. ప్రభువా, నేను ఎక్కడైనా తప్పిపోయానేమో, ఇంకా నేను భక్తిలో ఏ స్థాయికి వెళ్ళాలో నాతో మాట్లాడు, నన్ను దర్శించు అని అడగొచ్చు కదా. ఈ 2 దినాలు అన్ని పనులు పక్కన పెట్టుకుని ఈరోజు రేపు, ఈరోజు ఎలాగ అయిపోయింది, ఈ రోజుతో రేపైనా పరిపూర్ణంగా ఉపవాసం ఉండి, ప్రభువా నన్ను దర్శించు, నాతో మాట్లాడు,
నేను ఎక్కడెక్కడ నిన్ను దుఃఖపెట్టానో, ఎక్కడెక్కడ నిన్ను గాయపరిచాను అవన్నీ నాకు తెలియచే ప్రభువా అని నువ్వు అడగొచ్చు కదా. అసలు భక్తి అంటే అదే కదండి, సరిచేసుకోవడం అంటే అదే కదండి. కొందరు మాటల్లో తప్పిపోతారు, కొందరు చూపుల్లో తప్పిపోతారు, కొందరు ఆలోచనలో తప్పిపోతారు, కొందరు హృదయ తలంపుల్లో తప్పిపోతారు, కొందరు నడతలో తప్పిపోతారు, ప్రవర్తనలో తప్పిపోతారు. ఇక ఒకటి కాదండి, చాలా ఉంటాయి మనం తప్పిపోవడానికి కారణాలు. కొంతమంది క్రైస్తవులుగా ఉంటారు, దేవుణ్ణి నమ్ముకుంటారు, వారు చెడు స్నేహాలు మానుకోలేరు. కొంతమంది ప్రభువుని నమ్ముకుంటారు. దేవుని బిడ్డలారా, ఇహ సంబంధమైన మరి పద్ధతులను, ఇహ సంబంధమైన విధి విధానాలను వదులుకోలేరు. దేవునికి స్తోత్రం. ఒక యవనస్తుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చి పరలోకం వెళ్ళాలనుకుంటున్నాను, శబాష్ కుమారుడా. దేవుడు కూడా ఆనందపడ్డాడు. అయితే ఏం చేయాలని అడిగాడు. అడిగితే నువ్వు పలాం చేయంటే అన్నీ చేస్తున్నాను అంటాడు. అయితే ఒకటి లోపం ఉందంటాడు. దాన్ని సరి చేసుకోలేక వ్యసనక్రాంతుడిగా వెనక్కి వెళ్ళిపోయాడు. నేనంటాను, ఈ ఉపవాస కూటాల్లో దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను సరిచేస్తా ఉన్నప్పుడు, దైవజనులు వర్తమానం విత్తుతా ఉన్నప్పుడు, నీ జీవితంలో ఏదైతే లోపంగా ఉందో దాన్ని సరి చేసుకోవడానికి నువ్వు ఇష్టపడితే దేవుడు నీ ద్వారా ఒక అద్భుతమైన కార్యం చేయబోతా ఉన్నాడు. ఆమేన్ చెప్పండి. కొంతమంది అంటారు, ఈరోజు నా కోసమే చెప్పేశారు, మా పాస్టర్ గారు ముందే చెప్పేశాడు, మా అందరి లోపాలో నేను ఎలాగంట అని ఎంత లోవమోకం పెట్టుకుని ఒక్కొక్కరు ఫీల్ అయిపోతూ ఉంటారు. అలా ఫీల్ అయితే నువ్వు పరలోకం వెళ్ళావు, భూలోకంలో బాగానే ఉంటావు, కానీ కడబోరమోగానే పరలోకం వెళ్ళవు. అదే కష్టతరమైన జీవితం. దేవునికి స్తోత్రం. సరి చేసుకోవాలండి. నీ హృదయం ఎలా ఉంది, నీ మాట తీరు ఎలా ఉంది, నీ ప్రవర్తన ఎలా ఉంది, దేవుడికి నీకున్న బంధం ఎలా ఉంది. ఒక గంట కూడా ప్రార్థన చేయలేరు కొంతమంది, 1 అవర్ ప్రార్థన చేయలేరండి. కొంతమంది ప్రార్థనలు ఎలా ఉంటాయంటే ప్రయాణమే. ప్రభువా నేను ప్రయాణం వెళ్తున్నాను, ఇటు 4 దూతలు వచ్చేయాలి, ఇటు 4 దూతలు వచ్చేయాలి, ముందో దూత వెనకాల దూత, ఇక మొత్తం దూతలే. పరలోకానికి పనేం లేదు, నేను కాపలాగాతమే. నువ్వు మాత్రం ప్రయాణం చేసేటప్పుడే ప్రార్థన చేస్తావు. కొంతమంది తినేటప్పుడు ప్రార్థన చేస్తారు, ప్రభా ఈ తింటున్న ఆహారంలో ఏ విధమైన ఒక ఆవిడ ఉంటుంది, మా ఆయన ఏమైనా విషమెట్టేసాడాం ప్రభా, అదే పెట్టేసాడాం ప్రభా, కాపాడు ప్రభా అని అక్కడే 10 నిమిషాలు ప్రార్థన చేసి భోజనం చేస్తుంది. నేను అడిగిన, ఇంతకమ్మా అంత ప్రార్థన చేస్తున్నామంటే ఈ మధ్యన ఆమె ప్రేమ తగ్గిపోయింది పాస్టర్ గారండి, ఒకవేళ మరి ఏదైనా తేడా చేసేస్తాడని భయం వేసి ప్రార్థన చేసుకుంటున్నాను అంటుంది. హల్లెలూయా. దేవునికి మాకు ఎలాంటి పల్లెటూరు సేవ కదండి, ఎలాంటి కేసులు తగులుతూ ఉంటాయి. హల్లెలూయా. స్వార్థలకు వెళ్ళినప్పుడు అన్న మరి సోదరులు కూడా మంచిగా స్వార్థ చేస్తున్నారు. యూట్యూబ్ ప్రతిదీ నేను చూస్తూ ఉంటాను వారిది. అంటే ఫుల్ టైం చూడండి కానీ కొద్దిసేపు అన్నా చూస్తూ ఉంటాను. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఎలాగూ మనం మరి ఉండకూడదని దేవుని సేవకుడిగా నేను మీకు తెలియచేస్తున్నాను. హల్లెలూయా. ఇలాంటి చిన్న చిన్న ప్రార్థనలతో నీ ఆత్మీయ జీవితం ప్రభావితం అవ్వదో. నీ ఆత్మీయ జీవితం ప్రభావితం అవ్వాలి. నిన్ను చూసి ఇతరులు నేర్చుకోవాలి. నువ్వు సంఘంలో ఒక బలమైన వ్యక్తిగా మారాలి. హల్లెలూయా. ఏమండి, స్టెఫను ఎలాంటోడో తెలుసా? వంటల పరిచర్యకి నియమించబడ్డాడు. వంటల పరిచర్యకి నియమించబడ్డాడంటే కారణం ఏంటి తెలుసా? అతనిలో కొన్ని క్వాలిటీలు కనపడ్డాయి. దేవునికి స్తోత్రం. ఆ క్వాలిటీలన్నిటిని బట్టి స్టెఫన్ని వంటల పరిచర్యలో దేవుని బిడ్డలారా నియమిస్తే, వంటల పరిచర్య చేస్తుండగానే దేవుని బిడ్డలారా ఎంతో నమ్మకంగా చేస్తున్నప్పుడు దేవుని బిడ్డలారా అతసాక్షిగా మారగలిగిన స్థాయి, ఒక అద్భుతమైన విషయాలను బోధించగలిగిన వ్యక్తిగా, అభిషక్తుడిగా స్టెఫన్ను దేవుడు ఆశీర్వదించాడు. హల్లెలూయా. స్టెఫను మరణము సౌలుని పౌలుగా మార్చేయగలిగింది. హల్లెలూయా. అసలు నువ్వు చేసే భక్తి, నీ ప్రార్థన అసలు ఏమైనా ప్రభావితంగా ఉందా? నువ్వు ప్రార్థన చేసేటప్పుడు ఏమైనా దైవ కార్యాలు జరుగుతున్నాయా? నీ ఇంట్లో దైవ కార్యాలు జరుగుతున్నాయా? నీ ప్రార్థన ద్వారా నీ భర్త మారుతా ఉన్నాడా? నీ ప్రార్థన ద్వారా నీ కుటుంబంలో నీ పిల్లల ప్రవర్తన సరిచేయబడుతుందా? నీ ప్రార్థన ద్వారా సంఘములు అనేక మంది మరి చేర్చబడుతున్నారా? నీ ప్రార్థన ద్వారా దైవజనుని దేవుడు ఆరోగ్యవంతంగా ఉంచి వాడుకోగలుగుతున్నాడా? అసలు నీ ప్రార్థన పరలోకం వెళ్తా ఉంది. ఇవన్నీ చాలా మరి మనం దేవుని బిడ్డలా చెక్ చేసుకోవలసినటువంటి బాధ్యత. మరి శుద్ధీకరించుకోవాలి. దేవునికి స్తోత్రం. చాలా మంది ప్రార్థనలో గడపరండి. చిన్న చిన్న ప్రార్థనల వల్ల పెద్ద పెద్ద కార్యాలు జరగవండి.
మిషనరీలు, గొప్ప గొప్ప భక్తులు ప్రార్థనా జీవితాన్ని గమనిస్తే చాలా అద్భుతంగా విలియం కేరీ, అర్థమైందండి, డేవిడ్ లివింగ్స్టన్, చార్లెస్, మరి చాలామంది దేవుని బిడ్డలారు, వీళ్ళందరూ కూడా మంచి మంచి ప్రార్థనా పరులు. నేను అంటాను, సంఘంలో ప్రార్థించే భక్తులు 7 ఉంటే ఆ సంఘం దీవెనకరంగా మారిపోద్ది. ఆమేన్ చెప్పండి. సమయం దొరికినప్పుడు చర్చిలోకి వచ్చి ప్రార్థన చేసే అలవాటు ఉందా? సమయం దొరికినప్పుడు. మనకు సమయం దొరికితే వ్యర్థమైన వాడి దగ్గర కూర్చుంటాం, వ్యర్థమైనవి మాట్లాడతాం, వ్యర్థమైన సంభాషణలు చేస్తాం. కానీ మనకి సమయం దొరికినప్పుడు దేవుని బిడ్డలారా, మీరు రోజుకి కనీసం ఒక 1 hour 2 hours కేటాయించుకుని దేవుని మందిరానికి వచ్చి, అండి ప్రభా మా పరిచర్యను దీవించండి ప్రభా, మా దైవజనులను దీవించండి ప్రభా, ఇంకా విస్తారంగా మీరు వాడుకోండి ప్రభా, ఇంకా నూతనమైన బ్రాంచీలు కట్టబడ్డానికి, అనేక ప్రాంతాలు దేవాన్ని సేవ చేయటానికి మాకు సేవకులను మీరు ఆరోగ్యవంతంగా ఉంచి బలంగా వాడుకోండి ప్రభా అని ప్రార్థించగలుగుతున్నావా? ఓకే, థ్యాంక్ యూ తల్లి. హల్లెలూయా. ఇంకా ఇంకా వారంలో 7 రోజుల్లో నేను పోయినసారి వచ్చినప్పుడు చెప్పినట్టున్నాను, కేటాయించుకుని ప్రేయర్స్ చెయ్యాలి. నేను చెప్పనండి, సేవకుల కొరకు ప్రార్థన చేస్తే సేవ విస్తారంగా జరుగుతుంది. ఈ చివరి దినాల్లో, ఈ కడవరి దినాల్లో దుష్టుడు సేవకుల మీద, సంఘాల మీద విపరీతమైన దాడి చేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రార్థన చేసే బృందాలు అత్యధికంగా లేపబడాలి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారని ప్రార్థనా జీవితాన్ని కట్టుకోవాలి. ఈ ఉపవాసములో లోపాలను సరిచేసుకోవాలి, బలహీనతలన్నిటినీ మనము సరిచేసుకోవాలి. అలాగూ సరిచేయబడిన వారంగా మనం ప్రభు కొరకు ప్రకాశించు జ్యోతులుగా మారుదుంగాక. చూడండి, ఇక్కడ ఏమంటుంది తల్లి, మన ఇంటికి వచ్చుచున్న దైవజనుడు, చెప్పండి ఏ దైవజనుడు అంట? హల్లెలూయా. నేను అంటున్నాను, మీ పాస్టర్ గారు భక్తి కలిగిన దైవజనుడు, యథార్థతతో దైవ భయముతో ముందుకు సాగుతున్న సేవకుడు. హల్లెలూయా. ఇంకోటి చెప్పనా, అదే భక్తి, అదే కృప సంఘమైన మీలో కూడా కనబడాలి. ఆమెను అంటలేదు. హల్లెలూయా. ఏమండి, పౌలయ్యా తిమోతిని నా నిజమైన కుమారుడు, తీతునంటాడు, అతడు నా భారముని. ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నాడు? పౌలు గారు ఎట్లాగైతే భక్తి కలిగి ఉన్నాడో, ప్రార్థనా జీవితం కలిగి ఉన్నాడో, ఎలా రోషం కలిగి సేవ చేస్తున్నాడో, తన పిల్లల్లో కూడా ఏమొచ్చేసిందంట? ఆ భారం వచ్చేసింది. ఇప్పుడు మీలో కూడా ఏం కలగాలంటే, దైవజనుడు ఎంతగా ప్రార్థన కలిగి ఉంటున్నాడో, దైవజనుడు ఎంతగా దేవునితో సంబంధం కలిగి ఉంటున్నాడో, సంఘము కూడా ఆ స్థాయిలోనికి వచ్చేయాలి. అప్పుడే దైవజనుడు హృదయము సంఘాన్ని చూసి సేద తీర్చబడతాది. లేకపోతే కష్టం, బహు కష్టం. హల్లెలూయా. ఇక్కడ అంటా ఉంది, మన దగ్గరకు వచ్చే పాస్టర్ గారు చాలా భక్తి కలిగినోడండి. ఇక ఆమె భక్తి, అతని భక్తి పక్కన పెడితే ఆమె కూడా ఎలా చేస్తుందంట? చాలా శ్రద్ధతో భక్తి చేస్తుందంట. నీ భక్తిలో శ్రద్ధ ఉందా? నీకు శ్రద్ధ ఉంటే టయానికి వచ్చేస్తావు. నీకు శ్రద్ధ ఉంటే ఉపవాస కూటాలంటే మందిరం చుట్టూనే తిరుగుతావు. శ్రద్ధని నేను అంటాను ఆసక్తి. ఈ ఆసక్తి అనేది మనలో కోల్పోకూడదు. ఆసక్తి మనలో ఎప్పుడు కోల్పోద్దంటే, లోక సంబంధమైన వ్యవహారాల్లోకి మనం వెళ్ళిపోయినప్పుడు మనలో ఆసక్తి పోద్ది. ఇంకా ఆసక్తి ఎలా పుడుతుంది? దేవుని ఆత్మని తాకినప్పుడు నీ హృదయము ఆసక్తితో నింపబడద్ది. దేవుని వాక్యం నీ హృదయంలోకి వెళ్ళినప్పుడు నువ్వు ఆసక్తితో నింపబడతావు. దేవుని మహిమ నీ మీదకి వచ్చినప్పుడు నీలో ఆసక్తి రేకెత్తించబడుతుంది. ఈ ఆసక్తి కావాలంటే ఖచ్చితంగా మనం సంఘముతో సంబంధం కలిగి ఉండాలి. ఏదో ఒక ఆదివారం వచ్చేసి వెళ్ళిపోయేటట్టు కాదు.
దైవజనుడితో మనం ఎప్పటికప్పుడే సత్సంబంధాలు కలిగి ఉండాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దైవజనుడితో మనం ఎప్పుడు ఫెలోషిప్, సహవాసం, సంఘముతో సహవాసం, దేవునితో సహవాసం కలిగి ఉంటేనండి మనలో ఆసక్తి ఏమవుతుందంటే రేపబడుతూ ఉంటుంది. హల్లెలూయా. సహవాసమును బట్టే ఆసక్తి పుడుతుంది. ప్రార్థన జీవితాన్ని బట్టే ఆసక్తి. నేను ఒక మాట చెప్పనా, ఒక నెల ప్రార్థన కొత్త మాని, 3 days ప్రార్థన చేయడం మాని, 2 వారాల మందిరంకి రావడం మాని, నేను అంటాను నువ్వు ఖచ్చితంగా లోకంలో బ్రతుకుతావు. దేవుడు అంటే ఎక్కడ నీకు, వాక్యం అంటే ఎక్కదో, ఉపవాసం అంటే ఎక్కదో, ప్రార్థన అంటే ఎక్కదో. నేను అంటాను నీ ఆత్మీయ జీవితం రేపబడుతూ ఆత్మీయతలో స్థిరపడుతూ ఆసక్తిగా శ్రద్ధ కలిగి నువ్వు భక్తి చేయాలంటే ఖచ్చితంగా సంఘముతో, దైవజనుడితో, దేవునితో నీకు సత్సంబంధాలు ఉండాలి. హల్లెలూయా. ఒక ఆదివారం వచ్చిపోయేలా కాదు, ప్రతిరోజు సేవకుడితో, ప్రతిరోజు దేవుని సంఘముతో గడిపే అనుభవాలు ఉండాలి. హల్లెలూయా. అలా ఉండగలిగితే నీ లోపల భక్తి పట్ల నీకు శ్రద్ధ ఉండాలి. శ్రద్ధ ఉంటే దేవుని బిడ్డలారా, నేను ఒక మాట చెప్పనా, మన దేహంలో ఎక్కడైనా చిన్న బలహీనత వస్తే మనం ఎంత విలవెల్లాడిపోతాం. అలాగే నీ భక్తిలో నువ్వు ఎక్కడ బలహీనమైపోతున్నావు తెలిసినా కూడా సతికిలు పడిపోతున్నావు. నీకు తెలిసినా నేను సినిమాలు చూస్తున్నానని, అర్థమైందా, బూతులు ఆడుతున్నానని, అసూయ కలిగి ఉన్నానని, దేవునికి ఇష్టం లేని పనులు నాలో ఉన్నాయని తెలిసినప్పటికీ నువ్వు ఎలా ఉంటున్నావు? నిర్లక్ష్యంగా ఉంటున్నావు. యోనా అందరూ ప్రార్థన చేస్తున్నారు కానీ మనోడు ప్రార్థన చేస్తలేదు. పైపెచ్చి లేపగానే ఎన్ని అద్భుతమైన మాటలు చెప్తాడంటే, నేను జీవం గల దేవుని సేవకుడిని, దేవుడు నన్ను ఇలా చేశాడు, ఇలా చేశాడు, అసలు ఈ విపత్తు అంతటికి మీకు దరిద్రం చుట్టుకోవడం నా వల్ల నన్ను ఎత్తాడైతే మీకున్న దరిద్రం పోద్ది అన్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. నేనంటాను దేవుని బిడ్డలారా, నీలో శ్రద్ధ ఉండాలి. భక్తి పట్ల, నీ ఆత్మీయ జీవితం పట్ల ఒక శ్రద్ధను వహించాలి. ఎక్కడెక్కడ పడిపోతున్నావో, ఎక్కడెక్కడ జారిపోతున్నావో, ఎక్కడెక్కడ దేవునికి విరోధంగా బ్రతుకుతున్నావో వాటన్నిటిని సరిచేసుకోవాలి. శ్రద్ధ కలిగి ఉండాలి. అందుకే శోధనలో ప్రవేశించకుండా ఉండినట్లు మెలకువ కలిగి ప్రార్థన చేయమని ప్రభు చెప్పారు. దేవునికి స్తోత్రం. మనం పరిపూర్ణంగా శోధనలోకి వెళ్ళిపోతున్నాం అంటే కారణం ఏంటి? లేదు, నివురుబాటుతనం వచ్చేసింది, నిర్లక్ష్యం వచ్చేసింది, భక్తి పట్ల శ్రద్ధ లేదు, ప్రార్థన పట్ల శ్రద్ధ లేదు, సహవాసం పట్ల శ్రద్ధ లేదు, వ్యక్తిగత పరిశుద్ధత పట్ల అసలే శ్రద్ధ లేదు. ఒక ఆయన అంటున్నాడు నాతో, పాస్టర్ గారిని నేనేమంత తప్పు చేశానని, ఒక చిన్న లోపం ఉంది నాలో, అంతే కదా అంటే నేను అంటాను, నేను ఆయనకి చెప్పాను, ఏమండి, ఒక టిన్నుడు పాల్లో చిన్న రవ్వంత చుక్క విషం వేస్తే పాలన్నీ ఉంటాయా, ఇరిగిపోతాయా అని అడిగాను. ఇరిగిపోతే పాస్టర్ గారండి అన్నాడు. మరి ఇది అంతే కదా, నీకు చిన్నపాటి బలహీనత ఉంటే చాలు కదా నీ జీవితము మొత్తం నాశనం అయిపోతానికి. పెద్ద వాడండి, ఎంత డ్యామేజ్ కావాలండి, చిన్న రంధ్రం చాలండి ఆ పెద్దవాడిని ముంచేయడానికి. నీ ఆత్మీయ జీవితం అనే వాడ మునిగిపోవడానికి చిన్న లోపమే, చిన్న లోపాలు, చిన్న బలహీనతలు, చిన్న చెడ్డ ఆలోచనలు నీ జీవితాన్ని దేవుని బిడ్డలారా భక్తి నుంచి దూరం చేస్తా ఉన్నాయి. హల్లెలూయా. వాటి నుంచి నువ్వు బయటికి రావాలి. ఈరోజు పరిపూర్ణుడిగా మారాలి. హల్లెలూయా. పరిపూర్ణమైన మంది పరిశుద్ధాత్మ దేవుడు నాకు తెలియచేస్తా ఉన్నాడు. మీలో చాలామంది ప్రార్థించాలి అనుకుంటారు కానీ ప్రార్థన చేయలేకపోతున్నారు. నేను ఇలా ఉండాలి, నేను ఇలా బ్రతకాలి, ఇప్పటికే నా జీవితం, నేను దేవునికి చాలా దూరం అయిపోయాను, నేను దేవునికి చాలా దూరం అయిపోయాను, దేవుని దుఃఖ పెడుతున్నాను. నీ చర్యలు నీకు అర్థమవుతున్నాయి, నువ్వు చేసే పనులు నీకు అర్థమవుతున్నాయి, కానీ జయించాలనుకుంటున్నావు కానీ జయించలేకపోతున్నావు. కొన్ని బంధకాలు, బలహీనతలు
కొన్ని బంధకాలు నిన్ను ప్రభువుకు దూరం చేస్తూ ఉన్నాయి. నువ్వు వాటి నుంచి బయటికి రావాలనుకుంటున్నావు సహోదరుడా, దేవుని బిడ్డ, కానీ రాలేకపోతున్నావు. ఈ రాత్రి ప్రభుని గొప్ప విడుదల ఇవ్వబోతా ఉన్నాడు. ఆమేన్ చెప్పండి. సరైన భక్తి చేయలేకపోతున్నాం, సరైన ఆత్మీయ జీవితాన్ని కొనసాగించలేకపోతున్నాం. ఈవెన్ కొన్ని దినాలుగా లోక స్నేహాలు, లోక పద్ధతుల్లో కూడా వెళ్ళిపోయావు. నీకు ఇంట్రెస్ట్ తగ్గిపోయింది దేవుడంటే, నీకు భారం పోయింది దేవుడంటే. అసలు దేవుడు మాట బలవంతంగా చేస్తున్నావు, భక్తి బలవంతంగా వస్తున్నావు దేవుని దగ్గరికి. ఈ రాత్రి దేవుని బిడ్డ, నీ లోపడున్న ఆ నివురుగప్పిన తనం, ఆ దిగజారిపోయిన తనం, పడిపోయిన తనం దేవుడు ఆశ్చర్య రీతిలో నిన్ను పైకి లేవనెత్తునుగాక. ఆమేన్ చెప్పండి. కొన్నిసార్లు మనకి విజయాలు రాకపోవడానికి కారణం కూడా మనం దేవునికి దూరం అవటం వల్లే పెట్టారా. చూడండి, ఏలియా పడిపోయిన బలిపీఠాన్ని బాగు చేస్తే మహిమ దిగొచ్చింది. అర్థమైందండి? మహిమ దిగి రావాలంటే పడిపోయాం, ఎక్కడ జారిపోయాం, ఎక్కడ మనం ప్రభువుకి దుఃఖకరంగా ఉన్నాం, వాటిని ఖచ్చితంగా మనం ఏం చేయాలి? సరి చేసుకోవాలి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. చూడండి, అమ్మా ఎంత శ్రద్ధగా భక్తి ఎంత శ్రద్ధ అంటండి. కొంతమంది అసలు చర్చ్ అంటే శ్రద్ధ ఉండదండి, దైవజనుడు అంటే శ్రద్ధ ఉండదు. వెళ్దాంలే, చూద్దాంలే. అలా ఉంటే ఎలగబెట్టలేరా? నేను చెప్పనా, ఇంకా ప్రభు త్వరగా రాబోతా ఉన్నాడు. ఒకటి, నీ భక్తి గురించి నీకు శ్రద్ధ ఉండాలి. తర్వాత నీ దేవుని గురించి నీకు శ్రద్ధ ఉండాలి. తర్వాత నీ దేవుడు నీకు ఇచ్చిన దైవజనుడు గురించి శ్రద్ధ ఉండాలి. ఆ తర్వాత నీ దేవుడు నీకు ఇచ్చిన మందిరం పట్ల శ్రద్ధ ఉండాలి. దావీదు అంటాడు, దేవుని బిడ్డలారా, నీ మందిరము చూడవలనని. అంత గొప్ప ఆశ. అసలు మన ఆశలను బట్టి, మన ఆలోచనలు బట్టే నువ్వు పడిపోయావా, బాగున్నావని చెప్పగలం. అర్థమైందండి? మన ఆశలను బట్టే. కొంతమందికి కొన్ని లోక సంబంధమైన ఆశలు ఉంటాయి. రోమీయులకు రాసిన పత్రిక తీయక్కర్లేదండి, నేను చెప్పేస్తాను. 8వ అధ్యాయంలో అంటాడు, శరీర సంబంధులు మాత్రమే శరీర సంబంధమైన విషయాలపై ఆశ కలిగి ఉంటారు. ఆత్మ సంబంధమైన చదివేండి, ఇంకెందుకు 8. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం చదువునా. శరీర స్వభావం కలిగిన వారు నేను చదువుతాను. ఎన్నో వచ్చిన ఉంటే 8వ అధ్యాయం తల్లి 4 నుంచి చదవండి. శరీరానుసారులు శరీర విషయములపై మనస్సు పెడతారు, ఆత్మానుసారులు ఆత్మ విషయాలపై మనస్సు పెడతారు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవము, సమాధానం. చూసారా? దేవునికి స్తోత్రం. చూడండి ఏమండి, నాలో భక్తి లేదని ఎలా చెప్పేస్తున్నారో, ప్రార్థన లేదని ఎలా చెప్పేస్తున్నారో. మీరు తేల్చేస్తారా అంటే సింపుల్ అండి, నువ్వు కనిపెట్టేదే చెప్తున్నాను నేను. శరీరానుసారమైన స్వభావం, శరీరానుసారమైన మనస్సు నీకుంటే దేవుని బిడ్డలారా, నీ మనస్సు దేని మీద పనిచేస్తుంది? శరీరానుసారమైన వాటి విషయాల మీద పనిచేస్తుంది. ఏమి తిందమా, ఏమి త్రాగుదమా, ఏమి ధరించుకుందమా, అర్థమైంది? సంబంధమైన వాటి మీదే ఉంటుంది, శరీర సంబంధమైన వాటి మీద ఉంటుంది నీ మనస్సు. నువ్వు ఆత్మానుసారమైన వ్యక్తివనుకో, ఆత్మ విషయాల మీద ఉంటుంది. పరలోకం గురించి, ప్రార్థన గురించి, మందిరం గురించి అండి, భక్తి గురించి నీకు ఎప్పుడు ఏమనిపిస్తుంది? అవే అనిపిస్తుంది. ఎప్పుడు మందిరానికి వెళ్ళాలి, ఎప్పుడు దేవుణ్ణి ఆరాధించాలి. ఒకవేళ మందిరం ఆదివారం అనుకో, మిగిలిన రోజులో మందిరం జరుగుతుందనుకో, ఎప్పుడు వెళ్ళాలని ఆశ ఉంటుంది. ఒకవేళ మిగిలిన రోజు ప్రేయర్ లేదనుకో, సేవకుని కలిసి వచ్చేసి నువ్వు వ్యక్తిగతంగా ఏం చేయాలి? ప్రార్థన. అసలు 1-2 రోజులు ప్రార్థన లేకపోతే నీ హృదయము ఏదో వెలితిగా ఉన్నట్టు ఉండాలి. ఆ స్థాయికి వచ్చేయాలి మనం. దేవునికి మహిమ కలుగునుగాక. ఏ స్థాయికి వచ్చేయాలి? ఒకరోజు బైబిల్ స్టడీ లేకపోయినా, ఒకరోజు ప్రేయర్ లేకపోయినా మన హృదయము ఒకలాంటి వెలితి కలిగినట్లుగా ఉండాలి.
ఒకలాంటి వేదన కలిగిందిగా ఉండాలి. అలా లేకపోతే నువ్వు ఆత్మ సంబంధివి కాదు. పర్లేదులే, వాళ్ళు చేయకపోతే ఏమైందిలే అని అనుకోకూడదు. మన మనస్సును బట్టి మనము ఆత్మీయులమా శరీరులమా అనేది మన అలవాట్లను బట్టి మనం చెప్పొచ్చు. దేవునికి స్తోత్రం. బాగా చెప్పాలి హల్లెలూయా. అంట ఉంది, ఇంత శ్రద్ధాభక్తులు మా యందు కనబడుతున్నాయంట పాస్టర్ గారికి ఆమె చేసే భక్తి. ఎలీషా పాస్టర్ గారికి ఆమె చేసే భక్తి కనబడుతుందంట. అమ్మా పిలిచాడు, అసలు నువ్వు ఎంత మంచిగా భక్తి చేస్తున్నావు అమ్మా, ఎంత బాగా పరిచర్య చేస్తున్నావు, అంత బాగా సువార్త చేస్తున్నావు. దేవునికి స్తోత్రం. మా సంఘంలో దేవుని బిడ్డలారా యవ్వన పిల్లలు రక్షించబడ్డారండి. యవ్వన పిల్లలు అండి, ఒక్కొక్క బిడ్డ రక్షించబడి వాళ్ళ కుటుంబీకులందరినీ మందిరానికి తీసుకొచ్చేశారు. వాళ్ళందరూ రక్షించబడి మనం చెప్పాను 3 రోజులు ఉపవాస కోటాల్లో ఏమనంటే, మీరు ఒక్కొక్కరు కొత్తోళ్ళని తీసుకురావాలి. అలా తీసుకొచ్చి వారు మీ ద్వారా రక్షించబడితే మీరు చేసిన ఉపవాసం, మీరు చేసిన ప్రయాసను ప్రభువు చూసి మీ జీవితాల్ని ధన్యకరంగా మార్చేస్తాడని రెండో రోజు మొదటి రోజు ముందు ఆదివారం నేను ప్రకటించాను. దేవుని బిడ్డలారా, మా పిల్లలు ఒక్కొక్కరు ఏం చేశారంటే అన్య జనాంగం దగ్గరికి వెళ్ళి మాట్లాడి, నాకు తెలిసి ఒక 6గురిని కొత్తోళ్ళనండి పక్క అన్యులు తీసుకొచ్చారండి. వాళ్ళ జీవితాల్లో దేవుడు కార్యాలు చేశాడండి. వాళ్ళు నిజంగా దీవించబడిపోయారు. దేవునికి స్తోత్రం. వాళ్ళు అంటున్నారు, పాస్టర్ గారండి ఏదో ఒక టైం చూసుకుని మేము దేవుని సన్నిధికి వస్తాం, ఇంకా మా కుటుంబీకుల్లో కొన్ని ఉన్నాయండి, అవన్నీ వదిలించుకుని మేము దేవుని సన్నిధిలోనికి వస్తామండి అని వారు మాకు సాక్ష్యం ఇచ్చి ప్రార్థన చేయించుకుని లాస్ట్ వెళ్ళారండి. హల్లెలూయా. ఒకవేళ మరి మాట వినరేమో, ఒకవేళ మేము వెళ్ళాకని వాళ్ళు కరగరేమని 3 రోజులు ఉపవాసాలు ఉండి దేవుని బిడ్డలారు వెళ్ళి వాళ్ళని తీసుకొచ్చారు. అద్భుతం అండి. అలా శ్రద్ధ ఉండాలి మనకి అండి. సమరయ స్త్రీకి ఎంత శ్రద్ధో తెలుసా? ఊళ్ళో అందరి దగ్గరికి వెళ్ళిపోయి, ఇదిగో అక్క, అన్నయ్య, చెల్లి, తమ్ముడో, నేను చేసిన పనులు మీకు తెలుసు కదా, అవన్నీ చెప్పేశాడు ఒక ఆయన. నేను ఆయన ఎవరు అడిగితే నజరేయుడైన యేసు అని చెప్పాడు. నిజంగా మనం మెస్సయ్య కొరకు కనిపెడుతున్నాం కదా, ఆయనే మెస్సయ్య, రండి నేను మీ అందరికీ మెస్సేజ్ చూపిస్తానని దేవుని బిడ్డలారా ఒక ఊరినే తన సాక్ష్యం ప్రభావితం చేసేసింది. హల్లెలూయా. ఒక ఊరినే దేవుని దగ్గరికి ఆమె తీసుకొచ్చేసింది. బిడ్డలారా, మన భక్తి అలా ఎప్పుడు మారుతుంది? దైవజనుడికి అలా ఎప్పుడు మారుతుంది మన భక్తి? కొంతమంది ప్రార్థన చేస్తే మురిసిపోతాం. మేము ఎంత మురిసిపోతామంటే అసలు ఎంత బాగా చేస్తుందో ప్రార్థన. కొంతమంది శ్రద్ధను చూస్తే మురిసిపోతాం. ఎందుకో తెలుసా బిడ్డలారా? వాళ్ళు చేసే భక్తి, వాళ్ళు చేసే ప్రార్థన, వాళ్ళు చేసే పరిచర్య మా హృదయాలకు తృప్తినిచ్చేస్తుంది. అలా మారొచ్చు కదా నువ్వు ఈ రాత్రి సహవాసంలో, అలా ఉండిపోవచ్చు కదా. నేను చెప్పనండి, సంఘంలో అందరూ ఉంటారు, కానీ సంఘంలో నమ్మకస్తులు కొందరే ఉంటారు. ఆ నమ్మకస్తులు గుంపులో నువ్వు ఉండొచ్చు కదా. ఆ నమ్మకస్తులే నిత్యము దైవజనుడితో కలిసి ఉండేవారు. ఆమేన్ చెప్పండి. అలాగని మీరందరూ వ్యర్థమని అంటలేదండి. ఆ నమ్మకత్వంలో మీరందరూ నమ్మకస్తులే. మరింత నమ్మకస్తులుగా మీరు మారిపోవాలి. మరింత దేవుని భారాన్ని మీరు ఎత్తుకోవాలి. మరింత దైవజనుడు భారాన్ని మీరు ఎత్తుకోవాలి. సంఘాలు విస్తరించబడినట్లుగా, దైవజనుడు అనేక ప్రాంతాలకు వాడబడినట్లుగా ప్రథమ కారకులు సంఘమే అయిపోవాలి. ఆమేన్ చెప్పట్లేదు. హల్లెలూయా. ఏడన్నాడు, అమ్మ నువ్వు ఇంత శ్రద్ధగా భక్తి, నీకేమైనా అవసరమా? ఇప్పుడు నీకోసం నేను ఏమైనా ప్రార్థన చేయాలా? దేవుణ్ణి ఏమైనా వేడుకోవాలా? ఆమె అన్నది, అతను అన్నాడు, ఎవరో గెహాజీ అంటాడు, అయ్యగారండి ఆమెకి ఏ బాధ లేదు, బాగానే ఉంది, సంపన్న కుటుంబం కలిగిన ఆవిడే, కానీ ఆమెకు లోటు ఉండిపోయిందయ్యా. ఏంటంటే పిల్లలు లేరు ఆమెకి. దైవజనుడు ప్రార్థించి ప్రవచించాడు. ఖచ్చితంగా ఆ సంవత్సరానికి దేవుడు పిల్లల్ని అనుగ్రహించాడు. ఆమేన్ చెప్పండి. దేవుని వాక్యం చెప్తా ఉంది, మొదట ఆయన రాజ్యము, ఆయన నీతి కొరకు నువ్వు ప్రయాసపడితే దేవుడు నీకు కావలసిన సమస్త ఈవులను అనుగ్రహింపచేస్తాడు. ఆమేన్ చెప్పండి. ఇంకా చూద్దాం దేవుని బిడ్డలారా, యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 26వ వచనం చదవండి. చదువు నాన్న.
చదువునాను. ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకోకుండా తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడునని అనుకుని ఎడల వాని భక్తి వ్యర్థము. గట్టిగా స్తోత్రం చెప్పండి. బాగా చెప్పాలి. ఇంకో చోట ఉంటుంది, బుద్ధిహీనుల్ని ఎదుట ఉన్నప్పుడు నోటికి ఏం పెట్టుకోవాలట? వ్యర్థమైన మాటల వలన దోషము ఉండక మానదు. నేను చెప్పనా, చాలా వరకు మన భక్తిలో మాలిన్యత రావడానికి ప్రథమ కారణం ఏంటి తెలుసండి? మన నోరు. చూడు, చాలామంది ఆమెనంటలే హల్లెలూయా. ఎందుకండి అలాగే ఏమన్నా 40 days ఉపవాసం ఉన్నారా? లేదు కదా. హల్లెలూయా. కొంతమంది నోరు కుదురు ఉండదండి. లోక సామెతో ఉండదు. నోరు మంచిదైతే ఊరంతా మంచిది అవుతుంది. నోరు చెడిపోతే ఊళ్ళో అందరూ చెడిపోతారు. దేవుని స్తోత్రం. అంటే దాని అర్థం ఏంటంటే, ఒక్కొక్కరు నోరు ఎలా ఉంటుందంటే వ్యర్థమైన మాటలు మాట్లాడతారు. ఇక నోటికి అద్దు అరుపు ఉండదు. వ్యర్థమైన మాటలే, నోటికి ఎదుగుతుంది మాట్లాడతారు. ఇక్కడ భక్తుడు అంటున్నాడు, దేవుని బిడ్డలారా, నీ నోటికి చెక్కం పెట్టుకోకుండా, నీ నోరుని కాపాడుకోకుండా నేను భక్తి కలిగిన వానిని అని చెప్పుకుంటే నీ భక్తి అంతా వ్యర్థమేనంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, నోటికి ఏం పెట్టుకోవాలట? కళ్ళెము. చూసారా, పల్లెటూరులో కనబడుతుంది. దూడపిల్లకి చిక్కం పెట్టేస్తారు. ఎందుకని? ఆ యజమానుడు పాలు కూడా దాగేద్దామని భయం వేసి. అంటే యజమానుడు కొంత ఆ పాలను సేకరించుకుని దూడ కొంచెం వదులుతాడు. ఆ కార్యక్రమం కూడా మొత్తం ఇది చేసేద్దామని నోటికి ఏం చేస్తారో? భక్తిహీనులు మన ఎదుట ఉన్నప్పుడు కూడా మనం అలా ఉండాలి. ఎవరైనా భక్తిహీనులు మీ ఇంటికి వచ్చారనుకో, భక్తిహీనుడు నీతో మాట్లాడుతున్నాడు అనుకో, కొంతమంది మన ఫ్రెండ్స్ ఉంటారండి, ఓగుతూ ఉంటారు, లోక సంబంధమైన విషయాలన్నీ చెప్తారు. మనం తీరిగ్గా కూర్చుని 2 గంటలో గంట విన్నామనుకో, నేను చెప్పను, ఆ మాట్లాడేవాడి కంటే నువ్వే ఎక్కువ చెడిపోతావు. వినుట వల్ల విశ్వాసం కలుగుతుందని బైబిల్ ఉంది. వినుట దేని గురించి అన్నాడో? అంతేనా? అంటే దాని అర్థం ఏంటి? లోక సంబంధమైన వినొద్దనే కదా, పాప సంబంధమైన వినొద్దనే కదా మనం పద్దాగా అయ్యే వింటాం. ఆ వార్త, ఈ వార్త, ఆ మాట, ఈ మాట. ఇప్పుడు చెవుల్లో నుంచి వెళ్ళింది ఎక్కడికి వెళ్తుంది? డైరెక్ట్గా హృదయం. నేను చెప్పనా, నీ హృదయం దేవుని ఆలయం కనుక, ఆలయంలో యేసుప్రభు ఉన్నాడు కనుక నీవు వినే ప్రతి మాట ఆయన్ని డిస్టర్బ్ చేస్తుంది. నీ హృదయంలో ఆయనే మలినమవుతాడు. లోపల హృదయంలో ఉన్నాడు ఆయన. నీ హృదయంలోనికి యేసుప్రభు వచ్చాడు. నువ్వు పవిత్రమైన మాటలు వినాలి, వాక్యాన్ని వినాలి. అంతే తప్ప నీకు ఏది పడుతుంది విన్నావు అనుకో, ఏది పడుతుంది మాట్లాడావు అనుకో, నీ భక్తి వ్యర్థం అని తేల్చేసాడు ఇక్కడ యాకోబు గారు. ఇంకా 2వ మాట కూడా చదవండి, 27వ వచనం. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రము నిష్కల్మమైన భక్తి ఏదనగా హల్లెలూయా. ఒకటి, నోరు జాగ్రత్తగా పెట్టుకోకపోతే మన భక్తి వ్యర్థం. రెండోది ఏంటో చెప్పన బిడ్డలారా, మనము ఇహలోక మాలిన్యం అంటించుకోకుండా జాగ్రత్తగా ఉండాలి. ఇహ సంబంధమే అంటే ఈ లోకంలో మాలిన్యం ఉంది, దాన్ని అంటించుకోకూడదు. మనకు ఆ మాలిన్యం అంటుకుందంటే మనం చేసే భక్తి అంతా వ్యర్థమే. ఇంకొక మాట రాయబడింది, అర్థమైందా? నీకు బలిపీఠం దగ్గర బలర్పిస్తూ ఉండగా నీ సహోదరుని మీద నీకేమైనా ద్వేషం ఉంటే వెళ్ళి మొదటగా ఏమవ్వాలి? అప్పుడు వచ్చి నేను చెప్పనా, కొంతమంది అంటారు ఆవిడ వస్తే నేను మందిరానికి రానండి. ఇంతకీ మధ్య ఆవిడతో ఎక్కువ ఉన్నాడు పాస్టర్ గారు. ఎవరితోనండి? వాళ్ళకి ఇచ్చిన ప్రయారిటీ మాకు ఎక్కడ ఇస్తారండి? ఒక ఆవిడ అంటుంది, మా చర్చిలో మీరు డబ్బులు ఎక్కువ ఇచ్చేవాళ్ళ కాడికి వెళ్తుంది అంటుంది. నేను అన్నాను, సైతానా, నేను అసలు మామూలు ఇక్కడ చాలా చాలా సాఫ్ట్గా చెప్తున్నాను, దేవుని స్తోత్రం, లైవ్ వెళ్తుందండి. అది లేకపోతే కథ వేరు ఉంటుంది.
మా చర్చిలో ఎవరిని మామూలుగా గట్టిగానే ఇస్తాను. మనం ఎవడ జడిసేది ఏముందండి? పోషించేది ఎవరో, నడిపించేది ఎవరో, పిలిచింది ఎవరో. మరి ఇంకా ఆయన చెప్పినట్టు చెప్పకుండా మీరు మాకే చెప్తున్నారండి. ఆ గోడకి చెప్పమా వాక్యం, ఆ రీగలకి చెప్పమా? మరి నీకు కాబట్టి ఎవరికి చెప్తాం? నీకు చెప్తాకే కదా మనం పెట్టుకున్న జీతానికే. జీతం ఇచ్చేది ఆయనే కదా, కూలికి పెట్టుకుంది ఆయనే కదా. ఇప్పుడు నువ్వు పరలోకం వెళ్ళకపోతే మాకు ఫలం ఉంటుందా? చెప్పాలి. ఇప్పుడు మాకు 70 మంది ఉన్నారండి. ఈ 70 మంది పరలోకం వెళ్ళకుండా ఒకటి వెళ్ళాడు అనుకో, యారా డానియల్గా ఎంతకాలం ఏం చేశారా యూజ్లెస్లో? నువ్వు 70 మంది అని డబ్బా కొట్టుకున్నావు, ఎంతమంది వచ్చారు? నీ సేవ కరెక్ట్ కాదని దేవుడు అన్నాడు అనుకో, మాకు ఫలం ఉంటుందా? హల్లెలూయా. ఎగిరిపోయే తప్పల కంటే నిలబడిన గింజలే మేలు. ఆమెనంటలేదు, బాగా చెప్పాలి. మరి జాలతోనే మాట్లాడుతున్నాడండి, అసలు మనం పట్టించుకోవట్లేదండి అంటే నేను చెప్పనా, దైవజనుడు ఎప్పుడు భక్తి కలిగిన వాళ్ళతో ఎక్కువగా మాట్లాడడం, వాళ్ళకి పనులు అప్పగిస్తారు. నీకేమో నువ్వు వారానికి ఒకసారి వచ్చి పాస్టర్ గారు అని అంటావు. వారానికి ఒకసారి వచ్చి పాస్టర్ గారు అంటే నిన్నే ఆడబట్టించుకుంటాం మేము. అలాగని ప్రార్థన చేయకుండా మానేస్తామా? ప్రతిరోజు ప్రార్థన చేస్తాం. కానీ భక్తి కలిగిన వారి స్థాయికి నువ్వు రావాలని నీకోసం ప్రయాసపడతాడు దైవజనుడు. హల్లెలూయా. నెలకోసారి వారానికి ఒకసారి వచ్చి పాస్టర్ గారండి అని నీకు స్తోత్రం, నాకు గాత్రం అని వెళ్ళిపోయానుకో, గాత్రం ఇవ్వడానికి వెళ్తుందిగా, ఆ మనసుకు వెళ్తుందా? కొంతమంది సంఘములో వాళ్ళకే సమాధానం ఉండదండి. ఇప్పుడు బాగా పాడేవాళ్ళు ఉంటారు, అసలు పాటలు రాని వాళ్ళు ఉంటారు. ఈ పాటలు రాని వాళ్ళకి పాడేవాళ్ళ కంటే ఆసక్తి ఎక్కువ పాడాలని. నీకు ఇచ్చామనుకో ఉన్న కథ అంతా పోద్ది. ఇప్పుడు మాట చెప్పనండి, దేవుడు అందరికీ ఒకే కృపిస్తాడా? కొంతమంది బాగా ప్రార్థన చేయగలరు, కొంతమంది బాగా పాడగలరు అండి, కొంతమంది స్వార్థ బాగా చెప్పగలరు. ఒక్కొక్కరికి ఒక్కొక్క కృప ఉంటుంది, ఆ కృపలో నిలబడాల. నీకు లేని కృప వెనకాల వచ్చి నేను కూడా దాన్ని చేయాలనుకుని ఫెయిల్ అయిపోతావు. నీకు దేవుడు ఏ కృప ఇచ్చాడు? ఆ కృపలో నిలబడాలి. స్తోత్రం చెప్పండి. సేవకుని పిలిపే కాకుండా సంఘానికి కూడా పిలుపు ఉంటుంది. సంఘంలో ప్రతి వారికి దేవుడు పిలుపునిస్తాడు. అది తెలుసుకోవాలి. అది తెలుసుకుంటే నువ్వు సంఘంలో సక్సెస్ అవుతావు, లేకపోతే ఫెయిల్ అయిపోతావు. ఇలాగే ఫీలింగ్స్ వచ్చేస్తాయి. నేను అంటాను, నీ సహోదరులతో సమాధానాన్ని కలిగి ఉండాలి. నేను ఈరోజు చెప్తున్నాను బిడ్డలారా, మీరు ఈ ఉపవాస కూటాల్లో మీకు ఎవరికైనా వివాదాలు ఉంటే, మనస్పర్ధలు ఉంటే యేసునామములో ముందు కలిసిపోండి. లేకపోతే నువ్వు ఎంత ప్రార్థన చేసినా పరలోకం వెళ్దావు, వెళ్ళిన దేవుడు ఎండో. ప్రభువే చెప్పాడు కదా, అసలు అదే కదా భక్తి అంటే. అనే ఆ ప్రైజ్లోడు నేను నీకోసం కొంచెం. ఇంకోటి చెప్పనా, కొంతమంది పాస్టర్ గారి మీద కూడా మూలుగుతారు. హల్లెలూయా. ఏం చేస్తారండి? పాస్టర్ గారి మీద కూడా పైకి అనరులేనండి, ఉంటుంది ఇన్నర్ వాయిస్. పైకి అనరు, ఇన్నర్ వాయిస్ ఉంటుంది. మేము ఎంత ఎత్తున్నాము. నేను ఒకరు చూశానండి, ఇక్కడ ఎట్టుకున్నారు ప్రయాణం, 6 పేర్లు రాశారు. ఒక రెక్క మీద 2, రెక్క మీద 2, 6 పేర్లు రాశారు. నా దగ్గర ఫోటో ఉంది, సోదరులు చూపిస్తాను. హల్లెలూయా. అసలు ఆ ఫ్యాన్ వేసుకోమన్నా, అసలు ఇంటికి నీ బలిపేట మీద పెట్టింది మళ్ళీ మాకు సోదరు కింద. ఎలా చూస్తే పాటర్ గారు కాపాడాలంట. ఆ పేర్లు కాపాడి అప్పుడే పశ్చాత్తాపం మారు మనసు వచ్చి మాకు ప్రార్థన చేయాలి. హల్లెలూయా. అలా చేయలేదని గొడవ పెట్టేసుకుందాం కాబట్టి. ఇలాంటి యేసునామములో అసమాధాన క్రియలు తొలగిపోను గాక. అసమాధాన క్రియలు లోపడుండి భక్తి చేత భక్తి పరలోకం. సమాధాన పడాలి అనండి. నీకు తెలుసో తెలియకో అండి, ఏదో బాధతోనో సేవకుడి మీద అయితే సేవకుడి మీద, సంఘంలో ఎవరి మీద అయితే ఎవరి మీద, ఒకవేళ భావన ఉంటే మీరు అలాంటి వాళ్ళు కాదండి, మీరు చాలా మంచోళ్ళు. నాకు తెలుసు మీ దైవజనుడు మంచి దైవజనుడు, మీరు కూడా అలాగే నడిపించబడుతున్నారు. కానీ ఒకవేళ అలాంటి లోపల ఇన్నర్ వాయిస్లు ఉంటాయి. అపవాది ఎవరినైనా అలా కొంచెం బలహీనపరిస్తే వారు మాత్రం ప్రార్థనాపూర్వకంగా ఈరోజు శుద్ధీకరించుకుందురుగాక. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనం చూడండి, నోటికి కళ్ళెం పెట్టుకోవాలి, పవిత్రంగా ఉండాలి, ఇహలోక మాలిన్యం తండించుకోకుండా ఉండాలి, సమాధానం కలిగి ఉండాలి. మన భక్తులు అవి ఉంటేనే మనం భక్తిలో ముందుకు సాగగలం, లేకపోతే అవి నీకు ఆటంకంగా ఉంటాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్ చెప్పండి.
చూడండి, అపోస్తుల కార్యం 16వ అధ్యాయము. దేవుని బిడ్డలారా, 13వ వచనాన్ని కూడా చదవండి ఒకసారి. ఆ మాట చెప్పేసి నేను ముగిస్తాను. చదువు తల్లి. లూదియాను దేవునికి మహిమ కలుగును గాక. బాగా చెప్పట్లేదు? హల్లెలూయా. చూడండి ప్రియ దేవుని బిడ్డల, లూదియా హృదయమును దేవుడు తెరిచాడంట. తెరిచిన తర్వాత దేవుని బిడ్డలారా, వారిని తమ ఇంటికి తీసుకెళ్ళింది. ఆమె ఇంటికి తీసుకెళ్తే ఆ ఇంట్లో వారు బాప్తిస్మం పొందినట్లుగా దేవుని వాక్యం చెప్తాం. దేవునికి స్తోత్రం. ప్రభు తమ మనసు హృదయాన్ని తెరిచాడంట. కొంతమంది బావినండే భక్తి కలిగిన వారు అనుకుంటారు, కానీ హృదయాలు మూయబడతాయి, తెరవబడ. పైపు కింద బింది తిరగేసి పెడితే వాటర్ నిండుతుందనండి. ఏమవుతుంది? ఎన్ని సంవత్సరాలు పెట్టినా నిండుతుందా? అదే నువ్వు కరెక్ట్గా పెడితే. ఇప్పుడు నీ హృదయము కూడా తెరవబడితే నీ హృదయములో పరిపక్వత వస్తుంది. అప్పుడు దేవుని వాక్యము నీ హృదయములోకి వెళ్ళి నీ హృదయములో నుంచి దేవుని వాక్యం నీ దేహమును అవయవములన్నిటిని పవిత్రంగా మార్చేద్ది. ఇప్పుడు కొంతమంది భక్తి ఎలా ఉంటుందంటే, వస్తారు కానీ వాక్యం లోపలికి వెళ్తాం. పాటల వరకు బాగానే ఉంటారు, ఆరాధన వరకు బాగానే ఉంటారు, అక్కడి నుంచి లోపలికి వెళ్తాం వాక్యం. ఈ రోజు చెప్పిన వాక్యం మీకు సంవత్సరం తరబడి గుర్తుందనుకో, ఈ వారం చెప్పింది వారమంతా గుర్తుందనుకో, నీ హృదయంలోకి ఏం వెళ్ళినట్టు? నేను చెప్పనా, నీ హృదయంలోకి వాక్యం వెళ్తే నీ జీవితంలో భక్తి అంతా కట్టబడతాయి. కొంతమంది మూయబడిన హృదయాలు ఉంటాయి. వారు ఎలా అంటే నామకార్థులు అంటది బైబిల్. తెరవబడిన హృదయాలు కలిగి ఉంటే తప్ప దేవుని బిడ్డలారా మనము సరిగా దేవుని కొరకు బ్రతకలేం. అందుకే తెరవబడాలి మన హృదయం. అప్పుడు దేవుని వాక్యం ఏమవుద్దండి మన హృదయంలో. ఇంకొక ఆయన ఉన్నాడు, కొర్నేలి అనే భక్తిపరుడు. చూడండి, ఆయన తన ఇంటి వారందరితో కూడా ఏం కలిగి ఉన్నాడంట? శతాధిపతి అండి, ఉన్నత అధికారంలో ఉన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. ఆ ఉన్నత అధికారంలో ఉన్న ఆయన తన భక్తి జీవితంలో ఎక్కడని జారిపోయాడా? ఆయన రక్షించబడ్డమే కాదు, తన కుటుంబాన్ని అంతా కూడా ఏం చేశాడు? భయభక్తులు కలిగిన, అంటే అలాగ తన కుటుంబాన్ని ఒక చిన్న మందిరంగా మార్చేశాడు. నేను చెప్పనా, నువ్వు రక్షించబడ్డావు, నీ ఇల్లు ఒక చిన్న మందిరమేనా? నీ ఇంట్లో ప్రార్థనలో నీతిమంతుని గుడారములో రక్షణ గూర్చిన సునాదాలు వినిపించబడతాయి. కొందరు కుటుంబాల్లో ఉదయం మొదలు సాయంత్రం దాకా టీవీలు స్వరాలే వినబడతాయి, ఉదయం సాయంత్రం దాకా. పోనీ రాత్రి ఏమైనా ప్రార్థన వినపడద్దు అంటే ఒక పాట వినపడదు, ఒక ఆరాధన వినపడదు, బైబిల్ స్టడీ వినపడదు. ఎప్పుడు కొంతమంది గృహాల్లో గొడవలు వినపడతాయి, కొంతమంది గృహాల్లో సినిమా పాటలు వినపడతాయి. నేను అంటాను, మనం దేవుని పిల్లల మన గుడారాలలో మన ప్రభువు స్వరం వినబడాలి. ఆమేనంటలేదు. ఇంకోటి చెప్పనా, నువ్వు భక్తి కలిగి ఉన్నావు, అసలు కరెక్ట్గా నీ భక్తి నిజమైన భక్తి అంటే నీ భర్తను కూడా మార్చేస్తాం. నిజమా కాదా? నీ భార్య కూడా మారిపోద్ది. అసలు నీలో దేవుని శక్తి కనబడితే నీ భార్య మారకుండా ఉంటుందా? నీలో దేవుని మహిమ కనబడితే నీ భర్త మారకుండా ఉంటాడా? నీలో దేవుని ప్రభావం కనబడితే నీ ఈదుల వాళ్ళు మారకుండా ఉంటారా? కొర్నేలి అలా ఉన్నాడంట. తన ధర్మకార్యాలు, తన ప్రార్థన పరలోకం వెళ్ళి పరలోకం నుంచి దేవదూత దేవుని యొక్క స్వరాన్ని వినిపించి జవాబును తీసుకొస్తుందంట. తన కుటుంబం అంతా ఆశ్చర్యభీతులు అవుతున్నారంట కొర్నేలి ప్రార్థనా జీవితాన్ని చూసి. నీ ప్రార్థనా జీవితాన్ని చూసి నీ భర్త మారిపోవాలి, నీ పిల్లలు మారిపోవాలి, నీ కుటుంబం మారిపోవాలి, అందరూ మారు మనసు పొంది దేవుని హస్తాల దగ్గరికి వచ్చేయాలి. హల్లెలూయా. బాగా చెప్పాలి. మా కుటుంబంలో నేనే మారాను, నా భార్యకి. ఇప్పుడు దేవుడు ఊరుకుంటాడండి? పాస్టర్ గారిని ఏమనంటే దేవుడు ఊరుకుంటాడా? అస్సలు ఊరుకోడు.
మోషే సొంత అక్క మిరియాం ఊరుకున్నాడా? అసలు ఆవిడకి వేసిన సెక్స్ చూస్తే ఆవిడ చచ్చిపోతేనే బెస్ట్ అనిపిస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే దైవజనులకి సాధ్యమైనంత వరకు మరణం వరకు ఇక ఎప్పటికీ పరలోకం వెళ్ళేదాకా విరోధం ఉండకూడదు. కొంతమంది వస్తారు, ఏంటండి ఆ పాస్టర్ గారు అంటారు. నువ్వు ఆ స్వరం విన్నావంటే కాళ్ళతో పాటు నువ్వు కూడా ఏకిపించినట్టే. బైబిల్లో దేవునికి, సేవకులకి, బైబిల్కి వ్యతిరేకంగా ఉన్నవాడు వర్ధిల్లినట్లుగా లేదు. ఆమేన్ చెప్పండి, హల్లెలూయా. నేను అంటాను, దేవుని బిడ్డలారా, భక్తిలో శ్రద్ధ ఉండాలి. భక్తి కలిగిన మనం హృదయాలు తెరవబడినట్లు ఉండాలి, తెరవబడిన హృదయాలు కలిగి ఉండాలి. మనం భక్తి పరులమే అయితే మనం భక్తి ద్వారా మన కుటుంబాలను రక్షించుకోవాలి. అసలైన భక్తి ఏంటంటే దేవుని బిడ్డలారా పవిత్రం కలిగి ఉండడం, ఇహలోక మాలిన్యత అంటించుకోవడం ఉండడం, నోటికి చిక్కం పెట్టుకోవడం, దేవునికి స్తోత్రం, ఇతరులను ప్రేమించటం, ఇలాంటి మరి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఒకసారి అందరూ లేచి నిలబడని దేవుని బిడ్డలారా ఒక 10-15 నిమిషాలు ముగి